పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి పులివర్తి నానిని ఏ విధంగా ఒక పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఓడిపోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది. మామూలుగా పోలింగ్ రోజున వాళ్ళకున్న నేచర్, వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లు ఆ యొక్క బూతులకు రాకపోతే మాకు మెజార్టీ వస్తున్న భావంతో ఒక తక్కువ పర్సెంట్ పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఉదయం 6 గంటలకి వచ్చి బారులు తీరి ఎండలో కానీ పైన ఎలక్షన్ కమిషన్ కనీసమైన సదుపాయాలు కూడా లేవు, టెంటులు లేవు, మంచినీళ్ళు లేవు, గంటలు నిలబడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా బ్యాలెట్ బాక్స్ వేసిన విషయం అందరికీ తెలిసింది. అట్లాగే ఈ అరాచకాలు కూడా పెట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా చాలా దుర్మార్గం. నేను ఈ విధంగా ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటి దాడులు చేస్తే ఖబర్దార్ రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. మే 13న జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి, పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి, మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది. ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా. ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరమో అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది. ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక వణకక తొనకక నిలుచొని 5-6 గంటల సమయం పట్టినా కూడా, అసౌకర్యాలకి గురైనా కూడా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు, ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది. అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టికెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలుచున్న ప్రతి ఒక్క నాయకుడికి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళామణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం. వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి, రేపు రాబోయే విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణ యుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ 1947 నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు 2047 అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇబ్బంది అంటే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలను నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇంత అనే ఒక నెంబర్ నేను చెప్పలేకపోయినా ఎప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తాను.
ఆరోపణల దాకా ఆరోపణలాగే ఉంచితే బెటర్ అని నా అభిప్రాయం. మనం దివిసీమ జరిగిన మే 13వ తారీఖున ఓటర్ల ఉప్పెన చూసాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్ర దేశవ్యాప్తంగా కూడా మహిళలు అట్లానే కొత్త ఓటర్లు బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కూడా అది ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకి పట్టం కట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేది సైకిల్, వికసించేది కమలం అని కూడా ప్రజలు ముక్త కంఠంతో ఈ యొక్క ఓటర్ రూపంలాగా తెలియజేశారు. ఇకపోతే మే 12వ తారీఖునే వారి యొక్క అపజయం తెలిసిపోయింది. కాబట్టి 13వ తారీఖు ఉదయం నుంచే వారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఉదయం వస్తున్న మహిళల్ని కానీ, వృద్ధులను కానీ, న్యూ ఓటర్స్ని కానీ చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఏదో రకంగా అలజడి సృష్టించి ఓటర్లను రాకుండా ప్రయత్నం చేస్తే మరి ఓటర్ మహాశయులు ఆ యొక్క గొడవలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యూ లైన్లో కదలకుండా నుంచొని వారికి బుద్ధి చెప్పారు. ఒక ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి ఫ్యాన్ని తరిమేయటం ఖాయం. అరాచక పాలన సాగుతుంది అనడానికి ఓట్లు 13వ తారీఖు అయిపోయినా కూడా నిన్న ఇవాళ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా కృష్ణబాబు కాలనీలో దాడులు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి హేయమ చర్యల్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నవంబర్లో రావాల్సిన దీపావళి రేపు జూన్ 4వ తారీఖున రాబోతుంది. ప్రతి ఒక్క ప్రజలు జూన్ 4వ తారీఖున దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. వీటన్నిటి కూడా మీరందరే సాక్ష్యంగా ఉంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు భావితరాల మీద ఉంది అనడానికి ఒక్క మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించి వారి పిల్లల భవిష్యత్తుని ఆ ఓటు రూపంలో చూసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొన్న 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో తేదీ రోజున మీడియా మిత్రులు ప్రత్యేక పాత్ర పోషించిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన పాత్ర పోషించి ఎక్కడా రిగ్గింగ్ జరగకుండా, ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నాయకులు అరాచకాలు పాల్పడుతున్నారో, బూత్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారో, ఆ టైంలో మీరు తగిన సమయంలో స్పందించి దాన్ని అడ్డుకున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. వైసీపీ ఈ రాక్షస ప్రభుత్వం అధికారం అడ్డు పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అదుపులో పెట్టుకొని ఏ విధమైన అరాచకాలు చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం. మన ఉమ్మడి జిల్లాలో మాచర్లో కానీ, అట్లాగే తాడిపత్రిలో కానీ, నిన్న చంద్రగిరిలో కానీ, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఏ విధంగా అభ్యర్థి పులివర్తి నానిని ఏ విధంగా ఒక పెద్ద ఆయుధాలు ఉపయోగించి అద్దాలు పగలగొట్టి గాయపరిచిన విషయం మీడియా సోదరులు చూపించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఓడిపోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ముఖ్యంగా. ఎందుకంటే ఫలితాలు మీకు అనుకూలంగా రావట్లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి పడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన హింసలు జరగడం ఇదే నేను చూస్తుంది. మామూలుగా పోలింగ్ రోజున వాళ్ళకున్న నేచర్, వాళ్ళ నాయకుడికి వాళ్ళ యొక్క అండ్ కంపెనీకి ఏముంటుందంటే ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ఒక ప్యానిక్ గురి చేస్తే ఓటర్లు ఆ యొక్క బూత్లకు రాకపోతే మాకు మెజారిటీ వస్తున్న భావంతో ఒక తక్కువ పర్సెంట్ పోలింగ్ అవడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళ యొక్క అరాచకాలు తెలుసుకొని ఉదయం 6 గంటలకి వచ్చి బారులు తీరి ఎండలో కానీ పైన ఎలక్షన్ కమిషన్ కనీసమైన సదుపాయాలు కూడా లేవు, టెంటులు లేవు, మంచినీళ్ళు లేవు,
గంటల గంటలు నిలబడి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా బ్యాలెట్ బాక్స్ వేసిన విషయం అందరికీ తెలిసింది. అట్లాగే ఈ అరాచకాలు కూడా పెట్టలేకపోతున్నాయి. ముఖ్యంగా చాలా దుర్మార్గం. నేను ఈ విధంగా ప్రతి దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. ఇట్లాంటి దాడులు చేస్తే ఖబర్దార్, రానున్న రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. మే 13న జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి, పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి, మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది. ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా. ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరమో అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది. ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక వణకక తొనకక నిలుచొని 5-6 గంటల సమయం పట్టినా కూడా, అసౌకర్యాలకి గురైనా కూడా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు, ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది. అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టికెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలుచున్న ప్రతి ఒక్క నాయకుడికి, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళామణులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను. మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం. వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి, రేపు రాబోయే విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి, అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణ యుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ 1947 నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు 2047 అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇబ్బంది అంటే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము, ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలను నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇంత అనే ఒక నెంబర్ నేను చెప్పలేకపోయినా ఎప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తాను. ఆరోపణల దాకా ఆరోపణలాగే ఉంచితే బెటర్ అని నా అభిప్రాయం. మనం దివిసీమ జరిగిన మే 13వ తారీఖున ఓటర్ల ఉప్పెన చూసాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్ర దేశవ్యాప్తంగా కూడా మహిళలు, అట్లానే కొత్త ఓటర్లు, బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా కూడా అది ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకి పట్టం కట్టారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేది సైకిల్, వికసించేది కమలం అని కూడా ప్రజలు ముక్త కంఠంతో ఈ యొక్క ఓటర్ రూపంలాగా తెలియజేశారు. ఇకపోతే మే 12వ తారీఖునే వారి యొక్క అపజయం తెలిసిపోయింది. కాబట్టి 13వ తారీఖు ఉదయం నుంచే వారు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో కూడా అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఉదయం వస్తున్న మహిళల్ని కానీ, వృద్ధులు కానీ
న్యూ ఓటర్స్ని కానీ చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఏదో రకంగా అలజడి సృష్టించి ఓటర్లను రాకుండా ప్రయత్నం చేస్తే మరి ఓటర్ మహాశయులు ఆ యొక్క గొడవలను కూడా లెక్క చేయకుండా ఆ యొక్క క్యూ లైన్లో కదలకుండా నుంచొని వారికి బుద్ధి చెప్పారు. ఒక ఓటు అనే ఆయుధంతో ఈ రాష్ట్రం నుంచి ఫ్యాన్ని తెరమేయటం ఖాయం. అరాచక పాలన సాగుతుంది అనడానికి ఓట్లు 13వ తారీఖు అయిపోయినా కూడా నిన్న ఇవాళ కూడా ఇంకా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా కృష్ణబాబు కాలనీలో దాడులు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి హేయమైన చర్యల్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉపేక్షించదు. రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో నవంబర్లో రావాల్సిన దీపావళి రేపు జూన్ 4వ తారీఖున రాబోతుంది. ప్రతి ఒక్క ప్రజలు జూన్ 4వ తారీఖున దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. వీటన్నిటి కూడా మీరందరే సాక్ష్యంగా ఉంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు భావితరాల మీద ఉంది అనడానికి ఒక్క మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ అందరూ వచ్చి వారి ఓటు హక్కును వినియోగించి వారి పిల్లల భవిష్యత్తుని ఆ ఓటు రూపంలో చూసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు.